పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభునామ వందనాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు కూడా ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎటు చూసిన కరోనా తీవ్రత భయంకరంగా విస్తరిస్తూ ఉంది. అనేకులు చనిపోతూ ఉన్నారు. అనేకులు హాస్పిటల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి తోడు మనము కూడా భయపడుతూ ఎక్కడికి వెళదామన్నా ఏం చేద్దామన్నా ఒకటే ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు. మరి ముఖ్యంగా ప్రభుని ఆరాధించాలి అనేటువంటి భావన మనకు ఉన్నప్పటికీ సంఘముగా కలిసి అందరం ఆరాధించలేని పరిస్థితులు మన జీవితంలో ఏర్పడటం జరిగింది. ఏదైనప్పటికీ ఏ రీతిగా దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినే అవకాశాన్ని మనకు కలిగినందుకు ప్రభుని స్తుతిస్తూ అలాగే నీ మాటలో వినడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినేటువంటి అవకాశాన్ని నీ పిల్లలైనటువంటి మాకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పునరుడిగా అనుభవైనటువంటి మీరు దేవాలోకానికి ఏ సందేశాన్ని మీరు తెలియచేయాలని ఉద్దేశం కలిగి ఉన్నారో వాటన్నిటిని కొంత క్షుణ్ణంగా కొన్ని దినాలుగా మేము వింటూ ఉన్నాం. ఈ దినాన్ని కూడా మరికొన్ని విషయాలు మేము వినబోతుండగా మీ యొక్క సన్నిధిలో మీ మాటలు మా అందరికీ అర్థమవుతున్నట్లుగా మా హృదయాల్లో మీ మాటను ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ మా ముందున్నటువంటి ఈ వాక్యాన్ని సమయాన్ని దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ మధ్య ఒక అక్కకి చాలా సంవత్సరాల తర్వాత ఆమెకి బ్లడ్ సరిగా లేకపోతే ఏంటో తనకి తిన్నదంతా తినడానికి కొంచెం ఇబ్బంది పడేది, తిన్నది అరిగించుకునేది కాదు. ఎన్నో సంవత్సరాలు ప్రయత్నం చేస్తే ఒకసారి ఒక దగ్గర ఆ డాక్టర్కి దాని యొక్క లోపమెంట్, ఆమెలో ఉన్న లోపమెంట్ అర్థమైపోయింది. లోపల పేగు మడత పెడితే జీర్ణం చేసుకోవడానికి ఇబ్బంది పడింది. ఆరోగ్యదాలు ఇంకా ఉంటుంది, పేగు మడత పడితే ఆ పేగు మడత పడిన తర్వాత ఒక గడ్డలాగా తయారైంది. దాన్ని తీసిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు చాలా హెల్తీగా ఉంది. డాక్టర్ చాలా ఆరోగ్యంగా ఉంది. అంతకుముందు సన్నగా ఉండేది, కొంచెం ఇప్పుడు పుష్టిగా ఉంది. అంటే డాక్టర్ ఏం చేశాడంటే తనలో ఉన్న లోపాన్ని, తనలో ఉన్నటువంటి ఆ గడ్డను తనలో ఉన్నటువంటి ఆ లోపాన్ని సరిచేసాడు ఆపరేషన్ ద్వారా. అలాగనే ఈ కృపా సువార్త, ఈ రక్షణ సువార్త మనిషిని ఒక ఆయుధంలాగా ఎందుకు పనిచేస్తుందంటే మనిషిలో ఉన్న లోపాలని ఎత్తు చూపించి యేసు ప్రభు సమరయ స్త్రీతోటి ఏం చెప్పాడు? అమ్మా, ఇది నీలో ఉన్న లోపము, ఇది నీలో ఉన్నటువంటి పాపము, ఇది నువ్వు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పని అని చెప్పేసి ఖచ్చితంగా కత్తిలాగా ఆమెలోనికి దూసుకుపోయేటట్లుగా మాటలు చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాటలు తనకి ఔషధం లేక ఆ యొక్క ఆయుధం లేక పనిచేసాయో తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క లోపాన్ని అంతటిని సరి చేసుకుంది. ఈయన క్రీస్తు కాడా అని చెప్పేసి ఊరువాడ చెప్పడానికి పరిగెత్తింది. దేవునామానికి మహిమ కలుగుగాక. సువార్త ఒక ఆయుధంలాగా ఎందుకు పనిచేస్తుందంటే మనిషిలో తప్పుని ఖండిస్తుంది, మనిషిలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేస్తుంది. అందుకోసమే రక్షణ కలగజేయడానికి ఇది దేవుని శక్తితో కూడింది. ఆయన మాటలు చూడండి ఎంత శక్తివంతం. కాకపోతే ఆ ఊళ్ళో ఎప్పుడు ఎవరు చెప్పుకుంటారు అంటారా? ఆమెకి, ఆ సమరయ స్త్రీకి, అమ్మ ఇది చేయడం తప్పు, చేయమాకు అని చెప్పేసి చెప్పరు. చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ అనుసరించే వాళ్ళే ఉండరు. పిల్లలకు చెప్తూ ఉంటారు, అంట చేయమాక, అంట చేయమాక అని చెప్తారు. వాళ్ళతో ఎంత కొట్లాడమాక అంటారు. వీళ్ళు ఇంట్లోనే కొట్లాడతారు భార్య భర్తలు కదా. వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకునేది పిల్లలు కూడా. మనం సరిగా ఉంటే వాళ్ళు ఎందుకు సరిగా ఉండరు? భర్త ఒకవేళ సరే తండ్రి తాగుబోతువాడైతే పిల్లల్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా ఫ్రెండ్స్ ఎప్పుడు తిరిగి అయ్యి అలవాటు చేసుకున్నాను అన్నారు అనుకోండి. ఇప్పుడు మనసులో ఏముంటుంది? కొడుకు మనసులో నువ్వు బాగానే చెప్పొచ్చేవులే, నువ్వే సాయంకాలం కల్లా మంది వేసుకొని తూలుకుంటా వస్తా ఉన్నావు అన్నట్టుగా తనకు అనిపించదు. అది చెప్పే వ్యక్తి సరైనటువంటి వాడు కాకపోతే ఎవరు కూడా సరికాదు. ఆ ఊర్లో వాడు చెప్పుకుంటారు సమరయ స్త్రీకి,
కానీ వాళ్ళ బ్రతుకు కూడా సరిగా లేదు కాబట్టి ఆమె జీవితం సరిగా లేదు. రోజు ఒక తల్లి తన బిడ్డని గాంధీ తాత దగ్గరకో లేకపోతే జవహర్లాల్ నెహ్రూ దగ్గరకో తీసుకుపోయినట్టుగా ఒక సందర్భం చెప్పారు. నేను 2 చోట్ల ఈ మాటలు చదివి ఒకళ్ళు ఒక రకంగా చెప్పారు, ఒకళ్ళే ఇంకొక రకం. ఒకళ్ళే గాంధీ తాత అన్నారు, ఇంకొకళ్ళే నెహ్రూ అని చెప్పారు. అసలు వాస్తవానికి నేను నెహ్రూవే అనుకుంటున్నాను, ఎందుకంటే బాలల తాత అని గాంధీ గారికి ఉంది. అలాగనే నెహ్రూ దగ్గర కూడా ఆ భావంతో కొంతమంది పిల్లలు వెళ్తూ ఉండేవారు. కాబట్టి ఈ తాత చెబితే వింటారని చెప్పేసి తల్లి పిల్లల్ని కొడుకుని తీసుకుని పోయింది. ఏంటి అంటే, గాంధీ గారు మావాడు బెల్లం తినడం బాగా అలవాటు అయిపోయింది, వాడిని మానిపించలేకపోతాడు. ఈ మధ్య పిల్లలకి సెల్ ఫోన్ అలవాటైంది. అంతకుముందే ఏదో తిని పదార్థాలు అయితే ఈనాడు సెల్ ఫోన్ అలవాటైంది. పిల్లలు ఏడిపిస్తూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి బెల్లము పంచదార కొంచెం పిల్లలకి నోట్లు అయితే తీయకుంటే వాడు మెల్లపోరండి ఆడుకునేవాడు. ఇప్పుడు పిల్లల ఏడాది వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చారు, వాడు అది చూసుకుంటే ఆనందపడతా ఉన్నాడు. చివరికి దాన్ని దూరం చేయాలంటే కష్టతరం అవుతుంది. సెల్ ఫోన్ దేనిలో ఎడుతున్నారు. సెల్ ఫోన్ వాడమాకరా అంటే ఇకసేపేలా దాన్ని దూరం చేసుకోలేకపోతా ఉన్నాడు. ఆనాడు ఆ బిడ్డ ఆ బెల్లం తినటం మానవాలని చెప్పేసి తల్లి ఆయన దగ్గర తీసుకుని పెడితే ఆయన చెప్పడానికి, అమ్మ ఒక 2 రోజుల తర్వాత రాకు అని చెప్పాడు. ఈ లోపల 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిందంటే తల్లి బిడ్డను తీసుకొని ఆ కొడుకుని తీసుకొని, అమ్మ ఇప్పుడు ఖాళీ లేదు కానీ మరలా ఒక 2 రోజులు ఆగిన తర్వాత రాకు అని చెప్పాడు. ఆ తర్వాత ఇలాగా తిరిగి వారం అయిపోయింది. వారం అయిన తర్వాత చెప్పాడంట ఆ బాబుని దగ్గర తీసుకుని, ఎరా బెల్లం తింటాం అది ఆరోగ్యానికి మంచిది కాదు, అది లోపల కొంత జలుబు చేసి ఊపిరితిత్తులు కొంచెం దిగ్గు పట్టేటట్టు చేస్తుంది, కొంచెం మంచిది కాదు మానే అని చెప్పాడు. ఈ మాట చెప్పడానికి వారం పట్టింది. అప్పుడు తల్లి అంటుందంట, అయ్యా ఇదే మాట వారం రోజులు నన్ను తెప్పించుకోకుండా ఆ వచ్చిన మొదటి రోజే చెబితే బాగుండేదిగా, నేను వీడిని వేసుకొని తిరగాల్సి వచ్చింది అని చెప్పేసి బాధపడుతూ ఆయన గారితో అంటే, అప్పుడు ఆయన అన్నాడంటే, అమ్మా నాకు కూడా తినే అలవాటు ఉంది. ఆ వారం క్రితం నేను తినుకుంటూ చెబితే వాడు మారడాన్ని నాకు అర్థమయ్యి నేను మానేయడానికి ప్రయత్నం చేశాను ఈ వారం అంతా. ఇక నుంచి తీర్మానం చేసుకున్నా, ఇక నుంచి బెల్లం జోలికి పోకూడదు. కాబట్టి ఇప్పుడు ధైర్యంగా వాడిని దగ్గర తీసుకొని చెబుతున్నా అని చెప్పాడు. దేవుడు మనకు మహిమ కలుగుగా. యేసు ప్రభువులో కూడా ఏ దురలవాటు లేదు కాబట్టి అమ్మా నువ్వు చేసేది తప్పు అని చెప్పాడు. ఏ పాపం ఆయనలో లేదు కాబట్టి నువ్వు చేసేది పాపం అని చెప్పాడు. నువ్వు మార్పు చెందడం చాలా అవసరం అని చెప్పాడు. కాబట్టి ఆ రక్షణ సువార్తను విన్నటువంటి ఆమె రక్షించబడి ఆయన కోసం సాక్షిగా సువార్త చెప్పడానికి పరిగెత్తింది. కాబట్టి రక్షణ సువార్త మనుషులు ఏం చేస్తుందంటే మార్పుని కలగజేస్తుంది. జీవితాలు మార్పు చెందడానికి దేవుని యొక్క సువార్తే కారణం. అలాగే 5వ విషయం, ఈ సువార్త ఏంటంటే ఇది నీతి సువార్త. కీర్తన గ్రంథం 40వ కీర్తన 9వ వచనం. 40వ కీర్తన 9వ వచనం త్వరగా చదువుదాం. నా పెదవులు మూసుకొనక మహా సమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను. ఏ సువార్త అంటే ఇది? నీతి సువార్త. మనుషులు నీతిని కలిగజేసేదండి. రక్షణ పాపాలు తొలగించుకునేటట్టు చేస్తుంది, నీతిగా బ్రతికేటట్లు చేస్తుంది సువార్త. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ఒకప్పుడు మనం కూడా దేవుని ఎరగక ముందు అనేకమైన దురలవాట్లు ఉండేవి. దేవుని మహాకృప చొప్పున ఈ యొక్క రక్షణ సువార్తను విని రక్షించబడి అంతకుముందు ఉన్నటువంటి అలవాటు జోలికి వెళ్తున్నాం. ఇప్పుడు మనుషులు నీతిని కలగజేసిందండి ఈ సువార్త. మనిషిలో మార్పు కలగజేసింది. మనిషి నీతిగా బ్రతకడానికి సహాయపడుతూ వచ్చింది. ఈరోజు నీవు నేను ఆయన నమ్మినటువంటి వారు నీతిగా ఉండగలుగుతున్నారంటే
భక్తిగా ఉండగలుగుతున్నారంటే, జాగ్రత్తగా ఉండగలుగుతున్నారంటే, ఏ పాపం జోలికి వెళ్ళకోకుండా పవిత్రంగా ఉండగలుగుతున్నారంటే, ఈ నీతి సువార్త మన యొక్క జీవితంలో నీతిగా ఉండేటట్లుగా చేసింది. ఇది నీతి సువార్త కాకపోతే మనుషులు నీతిగా ఉండటం కష్టమే. ఎందుకంటే ఆదివారం ఎప్పుడో మందిరానికి వచ్చిన తర్వాత కొంచెం నీతిగా ఉంది, భక్తిగా ఉంది, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్లుగా. ఈ సువార్తలో శక్తి లేకపోతే, ఈ శక్తి కలిగిన సువార్తలో మనిషికి రక్షణ కలిగేది కాదు. రక్షించగలిగినటువంటి వ్యక్తి, రక్షించబడినటువంటి వ్యక్తి నీతిగా ఉండలేకపోయేవాడు. ఇది శక్తి కలిగినటువంటి సువార్త కాబట్టి ఇది మనుషులకు రక్షణ కలుగజేసింది. రక్షించబడినటువంటి వ్యక్తి నీతిగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. ఎప్పటిదాకా నీతిగా ఉంటాడు? ఒక వారం దాకా, ఒక నెల దాకా, ఒక సంవత్సరం దాకా, ఈ భూమి మీద బ్రతికేదాకా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎందుకంటే ఈ లోకంలోనికి యేసు ప్రభు శరీరధారిగా వచ్చి కూడా తాను శ్రమ పొంది శోధించబడ్డాడట. అయితే శోధించబడే వారికి కూడా ఆయన సహాయం చేస్తున్నాడు. ఎవడైతే లోక సంబంధమైనటువంటి మరలా విషయంలోనికి పడిపోయే ప్రయత్నం కొన్ని పరిస్థితులు కారణమవుతున్నాయో ఆ పరిస్థితులకు వెళ్ళకోకుండా దేవుడు అతన్ని కాపాడుతూ ఉంటాడు. నీతిగా బ్రతికేటట్లుగా దేవుడు వారికి సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు నీవు నేను దేవుని కొరకు నిలకడగా ఉండగలుగుతున్నామంటే నమ్మిన నాటి నుంచి ఈనాటి వరకు ఇది నీతి సువార్త కాబట్టి మనం కూడా నీతిగా ఉండేటట్లుగా సహాయపడుతుంది. అందుకు దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఇంకా నువ్వు నీతిగా ఉండకపోతే నీ జీవితంలో రక్షణ కార్యం జరిగిందో లేదో పరిశీలన చేసుకోండి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా నీతిగా బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. నీతి మాలిన పనులు, నీతి తప్పే పనులు ఏవైనా ఒకవేళ ఉన్నాయంటే అవి మన యొక్క జీవితంలో నుంచి వాటిని దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నీతిమంతుడట 7 మార్లు పడ్డ తిరిగి లేస్తాడట. అంటే ఒక్కోసారి తప్పు చేసే అవకాశం ఉంటుంది, మరలా తిరిగి దేవుడు లేపుతూ ఉంటాడు. అయితే మరలా పొంది అది అలా చేస్తారంట కుక్క వాంతికి తిరిగినట్లుగా దేవుడు సంబోధించాడు. పంది బురదలో తొలినట్టుగా సంబోధించాడు. అది కాసేపు మంచిగానే ఉంటుంది, మరలా వాంతి దగ్గరికి వెళ్ళిందంట. కక్కు వచ్చిన తర్వాత కాసేపు మాగానే ఉంటుందంట పంది, మరలా ఎక్కడ బురద ఉంటుందా బురదలో తొలుదామని వెళ్తూ ఉంటుంది. ఈ మధ్య ఒక ఆయన నా దగ్గరికి మాట్లాడటానికి వచ్చాడు. ఆయన నార్మల్స్ పొందినటువంటి వ్యక్తి కాదు. వచ్చి వెళ్తా ఆ కొట్టుకెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఏ కొట్టుకెళ్ళి? ఈ కొట్టుకెళ్ళి, ముందు కొట్టుకెళ్ళి. అప్పటికే వేసుకొని వచ్చి ఉంటాడు. ఇంకా దానికి వెళ్ళి అంటే పోతా కూడా ఆ మనసు దానికి వెళ్ళి బీగుతూ ఉంది. మళ్ళీ అనుకున్నాడు పాపం, ఇప్పుడే కదా తాగొచ్చింది, మళ్ళీ అదే మేడ పోతాం అని చెప్పి మళ్ళీ ఇంటిదారి అంటే. మనిషి జీవితంలో పాపము, చెడు ఏం చేస్తుందంటే దాని వైపు ఆకర్షిస్తుంది. అయితే రక్షించబడినటువంటి వ్యక్తిని ఈ లోకంలోనే బ్రతుకుతాము, కానీ ఏ చెడు మనల్ని ఆకర్షించలేదు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఏ పాపం మనల్ని ఆకర్షించలేదు. ఒకవేళ ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసిన మనం అక్కడి నుంచి పారిపోతాం, అక్కడి నుంచి దూరం అవుతాం. యోసేపు యొక్క చేసిన ప్రయత్నం కూడా అదేగా. పాపం ఆకర్షించింది, కానీ యోసేపు ఏం చేశాడు? పరుగులు అనిపించుకున్నాడు. ఇక్కడ ఉండటం మంచిది కాదని చెప్పేసి ఎక్కడికో పరిగెత్తి వెళ్ళిపోయాడు. మన జీవితం కూడా అలాగనే రక్షించబడిన తర్వాత, ఈ రక్షణ సువార్తను నమ్మిన తర్వాత రక్షించబడ్డాం. ఈ నీతి సువార్త మనల్ని ఏం చేస్తుందంటే నీతిగా బ్రతికేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఆ రీతిగా నీతిగా ఉండే వారంగా మనం ఉందము కాక. ఇంకా 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. మన జీవితంలో ఈ సువార్త మనకు నీతిని కలగజేసింది, కృప ద్వారా మనకు రక్షణ కలిగేటట్లు చేసింది, రక్షించబడినటువంటి మనము నీతిగా బ్రతికేటట్లుగా చేసింది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? నీతిగా బ్రతుకుతూ ఉన్నాం. నీతిగా బ్రతికేటువంటి మనం ఏం చేయాలంటే ఈ సువార్తలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించామే. ఇప్పుడు తెలియనటువంటి వారికి ఆ సత్యాన్ని తెలియచేయాలి. అందుకే ఇందాక ఒక మాట చదువుకున్నాం, 96వ కీర్తన 2వ వచనంలో అనుదినము ప్రకటించాలి అనేటువంటి మాట. ఈ రక్షణ కలగజేసేటువంటి సువార్త ఏం చేయాలంట? అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. అనుదినము
సమయం దొరికినప్పుడు కాదు, సమయం చూసుకొని, సమయం అనక అసమయం అనక సువార్తను ప్రకటించమని అపోస్తలుడు పౌలు గారు తిమోతికి చెప్పినటువంటి మాట. ఇలాగ ప్రభువుని గురించినటువంటి గొప్ప కార్యాలు వారి జీవితంలో పొందిన తర్వాత ఎవరైనా చెప్పకోకుండా ఉన్నారా? కొంతమంది వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేస్తాను సొమ్మలో. మొదటి వ్యక్తి ఎవరంటే, తనలో గుడ్డితనం ఉంది, ఆ గుడ్డితనం నుంచి అతడు విముక్తి పొందుతాడు. ఒకరోజు యేసుప్రభు వారు ఆ వ్యక్తి 40 ఏళ్ల వయసు కలిగినటువంటి వ్యక్తి అంట. ఆ 40 ఏళ్ల వయసు కలిగినటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్ళి అతన్ని పలకరించి అతని కన్నులు ముట్టి బాగు చేస్తాడు. బాగు చేసిన తర్వాత అతడు ఇక ఆ దేవాలయం దగ్గర నుంచి అడుక్కోవడం మానేసి ఇంకా బజార్కి తిరుగుకుంటా, ఇక అంతకుముందు నేను కళ్ళు లేనటువంటి వ్యక్తిని, ఇప్పుడు నాకు కళ్ళు వచ్చేటట్లుగా యేసు ప్రభు వారు చేశాడు అన్నట్లుగా చెబుతా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు గురించినటువంటి విషయాలు చెబుతూ ఉంటే కొంతమంది నచ్చక అతని గురించినటువంటి ఆ మాటలు చెబుతూ ఉన్నప్పుడు అతని జీవితంలో జరిగినటువంటి పరిస్థితులు మనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. కొంతమంది ఆయన గురించి ఇలా చెబుతా ఉన్నారు. 8వ వచనం నుంచి కూడా చూద్దాం. కాబట్టి పొరుగువారు వాడు భిక్షకుడు అని అంతకుముందు చూసిన వారు వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడని అనేది, వీడే అని కొందరు, వీడు కాడని వీడిని పోలినటువంటి వారని మరి కొందరు అన్నారు. అయితే వాడు మాత్రం అన్నాడంటే, మీరు అనుకున్నట్లుగా, మీరు పొరపడుతున్నట్లుగా ఒకడే నేను కాదనుకుంటున్నారు, ఒకడేమో నేనే అనుకుంటున్నారు. అయితే నేనే ఆ గుడ్డివాడిని, నేనే ఆ భిక్షమెట్టు అడుక్కునేటువంటి వ్యక్తిని నేనే అని చెప్పేసి గట్టిగా చెప్పాడంట. గట్టిగా చెప్పినటువంటి ఇతడు ఇలా చెప్పడానికి వీలేదు అని చెప్పేసి, అరే నేను ఎవడని బాగు చేశాడని చెప్పేసి అక్కడ చెప్పడానికి వీలేదు అని చెప్పేసి గట్టి పట్టు పట్టారు. అలాగే అదే అలాగే బాగుపడిన తర్వాత ఫలానా వ్యక్తి నన్ను బాగు చేశాడని చెప్పడం తప్పు అంటారా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మంచి ట్రీట్మెంట్ అందింది, ఇక ఫలానా డాక్టర్ ఈ సమస్యకు మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చాడని చెప్పేసి ఆ సమస్యలో ఉన్నాడు చెబుతామా చెప్పమా? చెబుతాము తప్పుకోకుండా. కాబట్టి అలాగా సమస్యలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంకొక బయటపడినటువంటి వ్యక్తి ఎలాగైతే చెప్తాడో, యేసు ప్రభువు నుంచి రక్షణ కార్యం పొందిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు ఈ గుడ్డివాడు. చూడండి 9వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు యేసు ప్రభు అంటాడు, చూడని వాడు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలనను తీర్పు నిమిత్తము నేను లోకానికి వచ్చిందిని అని చెప్పారు. అంటే చూడనటువంటి వ్యక్తి నేను చూశాను, నేను అనుభవించాను అని చెప్పి సాక్ష్యం వేస్తా ఉన్నాడు. చూచిన వాడే నువ్వు కాదులే రక్షకుడు అన్నట్టుగా అంటా ఉన్నారు. అందుకే చూచేవారే గుడ్డివారు కావాలంట, చూడని వారే చూపు పొందాలి. అంటే నమ్మేవారు రక్షణ పొంది ఆయన గురించినటువంటి ఆ రక్షణ అనుభవాన్ని గురించి మాట్లాడతారు. గుడ్డివాడు విడుదల పొందాడు కాబట్టేగా తనలో ఉన్నటువంటి అంధత్వం ఎంత దారుణమైందో, ఎంత ప్రమాదకరమైందో అనుభవించాడు కాబట్టి చూపు వచ్చిన తర్వాత ఇంకా ఆయన గురించి చెప్పుకోకుండా ఉండలేకపోయాడు. ఇరవై 32వ వచనంలో కూడా మాట, గుడ్డివాని కనులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినది నుండి వినబడలేదు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనాడని వారితో చెప్పాడంట గుడ్డివాడు. ఈయన దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కాకపోతే నన్ను ఎలా బాగు చేస్తాడే? నన్ను బాగు చేశాడా? బాగుపడిన వాడు చెప్పాలి యేసుక్రీస్తు నన్ను బాగు చేశాడు. మార్పు పొందినవాడు చెప్పాలి యేసుక్రీస్తు నన్ను మార్చాడని. రక్షించబడిన వాడు చెప్పాలి నేను రక్షించబడ్డాను అని చెప్పాలి. యేసుక్రీస్తు ద్వారా ఏమేళ్ళైతే మనం పొందామో ఆ విషయాలన్నీ కూడా లోకానికి చాటి చెప్పాలి. అందుకే శిష్యులకు చెప్పాడు యేసు ప్రభు వారు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నేను ఏమై ఉన్నానో చెప్పండి, నన్ను ఏమి తెలుసుకున్నారో చెప్పండి, నా ద్వారా ఏమి అనుభవిస్తారో చెప్పండి. గుడ్డివాడు చూపు పొందడం ద్వారా లోకానికి చెప్పాడు, యేసయ్య నన్ను బాగు చేశాడు. ఒకరోజు దయ్యం పట్టినటువంటి వ్యక్తి విడుదల పొందిన తర్వాత వెళ్ళి తెగపోలి అంతటా ప్రకటన చేశాడు. సేనా దయ్యం పట్టినటువంటి వ్యక్తి అతడిలో కలిగినటువంటి మార్పు ఏంటో అతను ధైర్యంగా చెప్పాడు.
కాబట్టి ఈ సువార్తను మనం ఎలా చెప్పాలో తెలుసా? బలంగా చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. 6వ విషయం యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. సువార్తను ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు దేవుడు వేలుచున్నాడని సియోనుతో చెప్పు వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఇంకా ఆలకించుము కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సీయోనును మరలా రప్పించుండగా వారు కళ్ళారా చూస్తున్నారు. యెరూషలేమునందు పాడైన స్థలములారా. అక్కడ సువార్తను ప్రకటించాలి, బలంగా ప్రకటించండి, భయపడక ప్రకటించే మాట ఉంటుంది ఆ వచనం. సరే, ఒకవేళ అక్కడ లేకపోతే మరొక వచనం ఏమిటి? సువార్తను ప్రకటించమని ఉంటుంది, అక్కడ బలంగా ప్రకటించమని ఉంటుంది, భయపడక ప్రకటించమనేటువంటి మాట ఉంటుంది. చూడండి, ఈ వ్యక్తి గుడ్డివాడు చూపు పొందిన తర్వాత భయపెట్టారు. నువ్వు యేసుక్రీస్తు బాగు చేశాడని చెప్తే ఊకో అని చెప్పేసి భయపెట్టారు. కానీ భయపడక ప్రకటన చేశాడు, నేనే ఆయన. మీరు నమ్మిన నమ్మకపోయినా నన్ను స్వస్థపరిచిన వాడు యేసుక్రీస్తే అని చెప్పాడు. భయపడక చెప్పాడు. ప్రియమైన వాళ్ళ దేవుడి నుంచి రక్షించబడిన తర్వాత ఎవరికి యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా చెప్పాలి, బలంగా చెప్పాలి. బలమైనటువంటి గొప్ప కార్యం తన జీవితంలో జరిగింది. అప్పుడు దాకా దయ్యముల చేత పీడించబడినటువంటి వ్యక్తి విడుదల పొందిన తర్వాత తెగపోలి అంతగా ప్రకటన చేస్తా ఉంటే ఆ ఊరు వాడు అంతా కూడా ప్రభువుని గురించి తెలుసుకున్నాడు. బలంగా చెప్పాడు. అప్పుడు ఇక నన్ను గొలుసులతో కట్టేసేవాడు. ఒకప్పుడు నేను ఇంట్లో ఉండేవాడిని కాదు, ఇష్టం వచ్చినట్లు కేకలు వేసినటువంటి వాడిని అని ప్రకటన చేయడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువారు నాలో ఉన్నటువంటి దయ్యపాత్మను తీసివేశాడు, నన్ను ఒక మనిషిగా మార్చాడు. ఒకప్పుడు ఇంట్లో మేము గొడవలు పెట్టుకునేవాడు, ఇంట్లో సమాధానం ఉండేది కాదు, ఇంట్లో అన్ని సమస్యలే ఉండేవి, నాలో మార్పు ఉండేది కాదు. భార్యను బాధ పెట్టేవాడిని, గయ్యాళ్ళని నేను, ఇంట్లో గయ్యార్థనం చేసేదాన్ని నేను భార్య. ఇలాగా కొన్నిసార్లు భర్తలు, భార్యలు, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, మా తల్లిదండ్రులు బాధ పెట్టేవాళ్ళమండి, వాళ్ళ మాట లెక్క చేసేవాళ్ళం కాదండి. యేసు ప్రభు నమ్మిన తర్వాత మా జీవితాలు బాగుపడ్డాయని ఎవరైతే చెప్పగలుగుతారో వారి ద్వారా బలంగా దేవుని యొక్క సువార్త వెళుతుంది. కాబట్టి నీలో కలిగిన మార్పే నువ్వు ఇంకా యేసు ప్రభుని గురించి ఇంకేదో తరఫీదు పొంది ఇంకేదో గొప్ప కార్యం గొప్పగా నువ్వు నేర్చుకొని అని చెప్పాల్సిన అవసరం. నువ్వు అనిపించింది చెప్పు చాలు. నీ జీవితంలో అనిపించిన సమాధానం గురించి చెప్పు. ఆ సమాధానం గురించినటువంటి వర్తమానం మనం తెలియజేయాలి. కాబట్టి దేవుని పిల్లలంగా దేవుని యొక్క సువార్తను మనం బలంగా ప్రకటన చేయాలి. అలాగనే భయపడక మనం ప్రకటన చేయాలి. ఇంకా ఎంతమంది ఇలా చెప్పుకుంటారు యేసు ప్రభువుని గురించినటువంటి సువార్త? సంఘాన్ని హింసించినటువంటి పౌలు గారు చెప్పలా? ఇందాక అపోస్తల కార్యం మనం చూసాం ఆ మాటని 24వ వచనంలో, ఈ కృపా సువార్త ప్రకటించడానికి నా ప్రాణము నాకెంత మాత్రం కూడా ప్రియమైనదిగా నేను ఎంచుకోను. నా ప్రాణము, నా గొంతుకులో నా ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ సువార్త ప్రకటించుకోవాలని నేను ఉండలేదు. ఎందుకంటే సంఘాన్ని హింసించిన వాడిని, సంఘాన్ని పాడు చేసిన వాడిని, సంఘాన్ని బాధ పెట్టిన వాడిని, అనేకుల ప్రాణాన్ని తీసిన వాడిని. ఇప్పుడు నా ప్రాణం పోయే వరకు నేను సువార్త చెప్పటము మానుకోను. ఎందుకంటే ఆ ప్రభు నన్ను కనికరించాడు, ఆ ప్రభు నన్ను రక్షించాడు, నాలో మార్పుని కలిగజేశాడు అని చెప్పేసి ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి పౌలు గారు. ఎంతోమంది యేసుక్రీస్తు నమ్మినటువంటి వారు సాక్ష్యం చెప్పారు. చివరిగా ఈ మాట మనం విన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం సిలువను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ
రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. శక్తి అయి ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. శిలువను గురించినటువంటి వార్త, క్రీస్తును గురించినటువంటి మాటలు మనం చెబుతున్నప్పుడు కొంతమందికి వెరితనంగా ఉంటాయి, నమ్మని వారికి. చాలా మంది ఎగతాళి చేసేవాళ్ళు లేరు. యేసు ప్రభువుని గురించి చెబుతున్నప్పుడు ఎగతాళి చేస్తున్నారు, వెర్రి మాటలు మాట్లాడుతూ ఉంటారు, పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, గేలి చేస్తూ ఉంటారు. ఇదంతా వాళ్ళకి వెరితనంగా ఉంది ఈ మాటలన్నీ. కానీ నమ్మేవారికి అది, రక్షించబడుతున్నటువంటి వారికి అది దేవుని శక్తి. అందుకోసమే శక్తిగా దేవుని సువార్తను ప్రకటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈనాడు ప్రభుని రక్షణగా అంగీకరించిన తర్వాత, రక్షణ సువార్తను విన్న తర్వాత, వారు రక్షించబడిన తర్వాత నీతిగా ఉంటూ ఇప్పుడు లోకానికి తోడు చెప్తున్నారు. ఒకప్పుడు మా బ్రతుకులు బహుభయంకరమైనవి, ఆయన మమ్మల్ని దర్శించి మమ్మల్ని మార్చుకున్నాడు. ఈనాడు మేము ఏ తప్పు చేయకోకుండా, ఏ పాపం జోలికి వెళ్ళకోకుండా మేము పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాం అని పరిశుద్ధుడే ప్రభువుని గురించి సాక్ష్యం పలుకుతూ శక్తివంతంగా ఆ మాటను చెప్పగలుగుతున్నాం. కాబట్టి రక్షించబడుతున్నటువంటి వారికి ఈ యొక్క మాటలు ఏమిస్తున్నాయి? శక్తినిస్తున్నాయి. దేవుని మనకి మహిమ కలుగుగాక. నువ్వు ఇంకా శక్తి లేనటువంటి శక్తిహీనుడిగా ఉంటే, అయ్యా నీ శక్తిని నాకు దయచేయి అని ప్రభువుని అడిగి తప్పుకోకుండా ప్రభు అనుగ్రహిస్తాడు. బలహీనలు బలపరిచేవాడే, శక్తిహీనులకు శక్తిని అనుగ్రహించేవాడే. రక్షణ సువార్తను చెప్పుకోకుండా ఎవరైతే నిరసించినటువంటి వారిగా ఉన్నారో వారిని ధైర్యంతో నింపేవాడే, కురుగొల్పేవాడే. ఎంతోమంది మార్పు పొందినటువంటి వారు యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెబుతున్నారు. దొంగలు మారారు, సాక్ష్యం చెబుతున్నారు. ఒకప్పుడు నేను దొంగ. త్రాగుబోతులు మారారు, సాక్ష్యం చెబుతా ఉన్నారు. ఒకప్పుడు నేను త్రాగుబోతుని. వ్యభిచారంలో మారుతున్నారు, ఒకప్పుడు నేను వ్యభిచారం కలిగే జీవితాన్ని జీవించాను, కానీ ఇప్పుడు నా బ్రతుకు బాగుపడింది, ప్రభు నన్ను రక్షించాడు అని చెప్పేసి మార్పు పొందినటువంటి వారి జీవితాలు సాక్ష్యం చెబుతాం. ఒకప్పుడు నేను జోదగాడిని, ఒకప్పుడు మోసగాడిని, ఒకప్పుడు లెక్కలేనితనంగా జీవించేవాడిని, కానీ ఇప్పుడు ఆ సువార్తలో ఉన్న శక్తి నన్ను రక్షించింది. రక్షించబడిన నేను ఇప్పుడు శక్తి కలిగి దేవుని శక్తి చేత నింపబడి ఇప్పుడు ఆయన కొరకు సాక్ష్యము చెబుతున్నాను అని చెప్పేసి ఆయన కొరకు నిలబడుతున్నాను. ఇది ఎవరో బలవంతంగా ఆ వ్యక్తిని ప్రోత్సహించి నిలబెట్టేది కాదు. ప్రభువే, ఏ రక్షణ కలగజేయడానికి కాలపడైనటువంటి ప్రభువే, ఆ ప్రభువే వారిని బలపరిచి వారిని నిలబెడతాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఎలా రాయబడి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు మీరు బలవంతులే. ప్రభు బలపరుస్తున్నాడు వారిని. స్వార్థలో ఉన్నటువంటి ఆ శక్తి వారిని బలపరుస్తాం. కాబట్టి ఈరోజు నీకు నేను మౌనంగా ఉంటే కుదరదు. ప్రభుని గురించినటువంటి సువార్త ఎవరికైనా చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడితే తప్పుకోకుండా చెబుతాం. ఎందుకంటే ఆ మాటలు వారికి రక్షణ కలిగజేస్తాయి. చెప్పుకోకుండా ఒకవేళ వాళ్ళు చనిపోతే నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉందని గ్రహించి ఇకనైనా వారికి రక్షణ సువార్తను వారికి తెలియచేద్దాం. ఆ రక్షణ సువార్తను వారికి తెలియజేసి రక్షణ పొందేటట్లుగా వారికి దేవుడు అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని వారు ఉపయోగించుకునేటట్లుగా మనం ఎంతగానైనా ప్రభువుని గురించినటువంటి విషయాలు చెప్పడం ఎంతైనా అవసరం. ఆ రీతిగా చెప్పడానికి ప్రభు మనల్ని కూడా ధైర్యపరచునుగా, ప్రభు మనల్ని కూడా బలపరచునుగా, ప్రభు మనల్ని కూడా తన శక్తి చేత నింపునుగా. సువార్త ద్వారానే ఒక రోజు మనం రక్షించబడింది. అందుకే శిష్యుడికి చెప్పాడు, మీరు ఈ సువార్తను ఎక్కడ దాకా తీసుకున్నాడు? సర్వ సృష్టికి. ఈ రాజ్య సువార్త, ఈ దేవుని సువార్త లోకమందంతటా ప్రకటించబడాలి. అటు తర్వాత అంతం వస్తుంది. ఈనాడే అంతం వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది కరోనా పరిస్థితులను బట్టి. మనుషులందరూ కూడా మటుమయం అవుతున్నారు చూస్తున్నటువంటి కొన్ని క్షణాల్లోనే. ఇది ఒకరోజు లోకమంతా కూడా అంతం కాబోతుంది. దానికంటే ముందు ఈ రక్షణ సువార్తను దేవుడు జనముల్లో ప్రకటిస్తున్నాడు. అనేకులు తెలుసుకొని రక్షించబడుతున్నటువంటి వారు దేవుని రాజ్యానికి అర్హులవుతున్నారు. దేవుని రాజ్యానికి వారు చేరతారు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని చివరిగా మాట చదివి ముగించుకున్నారు. మార్కు సువార్త 16 మీరు వెళ్ళి లోకమందంతటా ప్రకటన చేయండి. 15 వచనంలో ఆ మాట ఉంది.
16వ వచనంలో మీరు చెప్పినా కూడా ఎవరైతే నమ్మి మారు మనసు పొందుతారో వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అన్నమాట. 16వ వచనం మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే నమ్మి బాప్తిసము పొందుతారో వారు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. నమ్మిన వాడు రక్షించబడతాడు, దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడు. నమ్మిన వాడు దేవుని నామమున బాప్తిసం పొందుతాడు, వాడు దేవుని కొరకు నీతిగా జీవించగలుగుతాడు. నమ్మని వారికి మాత్రం శిక్ష ఉంటుంది. ఏ శిక్ష? అది నరక శిక్ష. ఇంకా అంతకంటే శిక్ష ఇంకా ఏది? కొంతమందికి ఈ లోకంలో ఏ శిక్ష కలగలేదని చెప్పేసి ఇచ్చలేనిగా జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ లోకంలో నీకు ఈ కృపా సువార్తను అందించడానికి, కృప ద్వారా దేవుడు నీకు రక్షణ కలగజేయడానికి ఇంకా ఏ శిక్ష కలగకపోకుండా ఉంచుతున్నాడు తప్ప శిక్ష కలగజేయాలనుకుంటే ఆయన పెద్ద లెక్కేది కాదు. చూడండి, చిన్న పురుగు, చిన్న వైరస్ అంటారు, కంటికి కనపడిన వైరస్ అంటారు. గాల్లో మనిషి ముక్కులోకి పోతుంది, నోట్లోకి పోతుంది. ఏం చేస్తుంది? మనిషిని, ఉన్న ఆరోగ్యవంతుడిని సైతము అది చంపి పడేస్తుంది కదా. చిన్న జాలు దేవుడు మనిషిని నశింపజేయాలనుకుంటే, కానీ ఆ నశింపు లేకోకుండా మనం రక్షించబడాలని, ఆ శిక్ష లేకోకుండా తప్పించబడాలని దేవుడు తన కృపా సువార్తను మనకు అందించుతూ ఉన్నాడు. కాబట్టి నమ్మిన వారము శిక్ష నుంచి తప్పించబడ్డాము. ఎవరైతే శిక్షకు పాత్రులయ్యారో, నశించేటువంటి పరిస్థితులను పెడుతున్నారో వారు కూడా రక్షించబడాలని మనం అనుదినము ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఈ పరిస్థితులను బట్టి చెప్పడానికి ఎవరికి అవకాశం లేకపోకుండా ఉండొచ్చు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వైరస్ మనకు వస్తుందేమో, మన దగ్గర ఉన్నటువంటి వైరస్ వాళ్ళలోనికి వెళుతుందేమో అనేటువంటి భావంతో కూడా మనం చెప్పుకోకుండా ఉండొచ్చు. కానీ దేవుడు ఎప్పుడు ఇలాగనే ఉంచాడుగా పరిస్థితులన్నీ. మనం ప్రార్థన చేయట్లేదా? అయ్యా ఈ పరిస్థితులన్నీ కూడా సమసిపోయేటట్లుగా చేయండి, ఈ కరోనా ప్రభావం తగ్గిపోయేటట్లుగా చేయండి, అలాగనే దీనికి సరైనటువంటి వ్యాక్సిన్ వచ్చేటట్లుగా చేయండి, మనుషులు ధైర్యంగా మళ్ళా తిరిగి వారి పనులు వాళ్ళు చేసుకునేటట్లుగా చేయండి అని మనం ప్రార్థన చేస్తాం కనుక దేవుడు తప్పుకోకుండా ఆ కార్యాన్ని రాబోయే రోజుల్లో జరిగించును కాక. మన ప్రార్థన వృధా కాదు, దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని తప్పుకోకుండా జరిగిస్తాడు. ప్రజల క్షేమం గురించి ప్రార్థన చేస్తాను, ప్రజల రక్షణ గురించి ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళకోకుండా తప్పించబడాలని వారి రక్షణ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఈ రీతిగా దేవుని యొక్క సువార్తను జనంలో ప్రకటించడానికి, ప్రజలకు తెలియచేయడానికి దేవుడు మనల్ని కూడా వాడుతుండగా ప్రభు ఈ మాటలు దీవించినగా ప్రార్థన చేసుకుంటాం. ప్రభు మా దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామను బట్టి ఈ యొక్క సమూహంలో విన్న ఈ సువార్త సత్యములను మేము ఇంకా తెలుసుకున్న వారమై జనములో ప్రకటించే వారం మేము ఉండడానికి సహాయం చేయండి. ఈ సువార్త లోకమంతటా ప్రకటించబడాలని అలనాడు శిష్యులకు తెలియజేశారు. మీరు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు అయ్యా ఈ సువార్తను గురించి చెబుతూ వచ్చారు. ఇది దేవుని రాజ్య సువార్త, ఇది పరలోక రాజ్య సువార్త, ఇది కృపా సువార్త అని ప్రభువా మీరు మాకు వెల్లడి చేశారు. ఈ కృపా సువార్త వినడం ద్వారా మాకు రక్షణ కలిగింది. ఇది రక్షణ సువార్త. ఈ రక్షించబడినటువంటి మేము అయ్యా నీతిని కలిగి జీవించడానికి నీతి సువార్తగా ఈ సువార్తను మీరు మార్చారు. అయితే ప్రభువా నీతిగా బ్రతుకుతున్నటువంటి మేము మీరు మాకు కలగజేసే రక్షణ గురించి మౌనంగా చెప్పుకోకుండా ఉండటానికి వీలేదని మీరు మాకు జ్ఞాపకం చేశారు. అనేకులు మారు మనసు పొందినవారు, మార్పు పొందినవారు, గుడ్డివాడు సాక్ష్యం ఇచ్చాడయ్యా, దయ్యము నుంచి విడుదల పొందినవాడు సాక్ష్యం ఇచ్చాడయ్యా, అయ్యా పాపాత్ములైనటువంటి స్త్రీ సాక్ష్యం ఇచ్చిందయ్యా, ఎంతోమంది మార్పు చెందినటువంటి వారు సాక్ష్యం ఇచ్చారు. సంఘాన్ని విభజించినటువంటి సౌలు సైతము పౌలుగా మార్చబడి సాక్ష్యం ఇచ్చాడయ్యా. మేము కూడా మా బ్రతుకు ఎలా ఉండేదో అంతకుముందు ఇప్పుడు ఎలా ఉందో మేము గ్రహించిన వారమే. ఈ నీతి సువార్తను అనేకులకు నీతిగా మేము జీవిస్తూ సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేయండి. ప్రభువా మీకు అవకాశం ధన్యత మీ పిల్లల మాకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా ఈ లోకంలో మేము బ్రతికినంతకాలం భయంతో భక్తితో బ్రతుకుతూ ఉండడానికి సహాయం చేయండి. ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావం పూర్తిగా లోకంలో నుంచి సమసిపోయేటట్లుగా చేయండి. సరైన వ్యాక్సిన్ వచ్చేటట్లుగా చేయండి. అలాగే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండగలగడానికి సహాయం చేయండి. అలాగనే ఎంతోమంది హాస్పిటల్లో బాధపడుతున్నారు. ఆ పరిస్థితి నుంచి ప్రజలు విడుదల పొందడానికి సహాయం చేయండి. వారు కోలుకోవడానికి సహాయం చేయండి.
ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు తండ్రి. వాళ్ళు కోల్పోయినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి విషాదాన్ని, దుఃఖాన్ని, బాధను అయ్యా ప్రభా మీరు దూరం చేయండి. మీరే వారిని ఓదార్చండి, ధైర్యపరచండి. ఆ కుటుంబాలకు క్షేమాన్ని దయచేయండి. ఈ దీని యొక్క తీవ్రత ఇంకా పెరగకోకుండా తగ్గిపోయేటట్లుగా చేయండి. దేవా మీకు ఆపుదల దయచేయండి. మా భారతదేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం మీ ప్రార్థనలో ఏకీపించినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు విన్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా ఘనత ప్రభావం మీరు దానికి బలిష్టమైన నష్టాలు కంప్లీట్ అందరికీ ఈ కాపుదల దయచేయండి. రక్షకుడు యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరి